హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మన కొత్త ముచ్చట ఏంటంటే అసలు తుని విషయంలో జరుగుతున్న ఇష్యూ అయితే మరీ ఘోరంగా చేస్తుండ్రు. అసలు మీడియా వాళ్ళు మీడియా అంటేనే ఒకరిని ప్రశ్నించే విధంగా ఉండాలి కానీ అందరితోటి తిట్లు తినే విధంగానైతే తయారైపోతుండ్రు. చూస్తుండ్రు కదా, ఫోన్ ఓపెన్ చేసి చూస్తే చాలు అసలు ఎంత ఘోరంగా థంబ్నెయిల్స్ పెడుతుందంటే ఆ చిన్న పాప ఇంకా ఎలాంటి ఆచూకీ కూడా దొరకలేదు. ఆ పాపదైతే అట్లీస్ట్ రీసెంట్గానే అంటే నిన్ననో మొన్ననో సంథింగ్ కుక్క ఊర్లో తిరిగిందని ఒక్క సీసీటీవీ ఫుటేజ్ అయితే బయటకు వచ్చింది కదా. దాన్ని చూసి అసలు పాప దొరికింది అట్లా ఇట్లానని చెప్పేసి థంబ్నెయిల్స్ పెడుతుంటే ఎంత ఆతృతగా ఓపెన్ చేసి చూస్తున్నామో, వాళ్ళు చెప్పే మ్యాటర్ ఒకటి ఉంది, దానిలో అక్కడ పెట్టిన థంబ్నెయిల్ ఇంకొక విధంగా ఉంది. అసలు మరీ ఘోరంగా పోలీసులు కూడా వాళ్ళకు చెప్పినా కూడా వినకుండా ఇంకా సేమ్ అదే రిపీట్ చేస్తుండ్రు. అసలు వ్యూస్ కోసమని చెప్పేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని కూడా ఇట్లా చేస్తారా అని ఇంత ఘోరంగా వాడుకుంటారా అనే విధంగానైతే మీడియానైతే తయారైపోయింది. నేను నిజంగా చెప్తున్నా కదా, అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది నేను కూడా జర్నలిస్ట్ లెక్క అయిపోతుంది కదా అని అనుకుంటా. అంటే న్యూస్ రీడర్ లెక్క కావాలని అనిపిస్తాయి. కానీ ఇవన్నీ సిచ్యువేషన్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, ఓవర్ దేవుడా వీళ్ళని తిట్టినట్టు నన్ను కూడా తిట్టుకుంటారు కావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఏదన్నా మాట్లాడేటప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నామా అనే విధంగా ఉండాలి కానీ ఇంకొకళ్ళ చేతులతోటి తిట్లు తినాలనే విధంగానైతే ఉండద్దు. కాకపోతే ఈ ముచ్చట్లనైతే ఘోరంగా మీడియానైతే బాగా టూ మచ్గా చెప్తుంది. అసలు చేస్తుంది కూడా. ఎందుకు ఇట్లా చేస్తుండ్రు అనేది అర్థమైతే లేదు. కాకపోతే వ్యూస్ అనేవి మీకు ఎట్లాగో మీరు పెద్ద పెద్ద ఛానల్సే ఉన్నాయి కాబట్టి ఎక్కువనే వస్తున్నాయి. ఎందుకంటే మీరు పెట్టే థంబ్నెయిల్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు నేనే చెప్తున్నా కదా, నేనే ఒక్క థంబ్నెయిల్ చూసి అసలు ఎన్ని వీడియోస్లలో ఎట్లాంటి థంబ్నెయిల్స్ పెడతాను. ఎవరికైనా ఆతృత ఉంటుంది, ఎందుకంటే అది చిన్నపిల్ల ఇష్యూ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఎగ్జైట్మెంట్లో అందరూ ఓపెన్ చేసి చూస్తున్నారు. కనుక కాకపోతే అందులో ఓపెన్ చేసిన తర్వాత చూసిన మ్యాటర్ మాత్రం వేరే. ఒక్క ఛానల్ అయితే దొరుకుతాడు, ఏం ఉరుతాడో ఏం పడవు, ఒక్క పాయింట్ని పట్టుకొని ఒక 1 అవర్ దాకా వీడియో తీస్తుండంటే ఎంత గ్రేట్ అనుకోవాలి తెలుసా. నాలాంటి వాళ్ళు ఒక ముచ్చట చెప్తుంటే ఎవ్వరు కూడా చూడరు, ఒక్క ముచ్చట కూడా వినరు, ఉన్నది చెప్పినా కూడా తప్పే. గట్లా ఉంటుంది కథ. అది ఫ్రెండ్స్, దీంట్లో ఎవరిని కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం బయట జరుగుతున్న ముచ్చట్ల గురించి మాట్లాడుకుంటున్నా కూడా తప్పే నాకు తెలిసి. ఎందుకంటే ప్రజెంటు బయట అట్లా ఉంది కాబట్టి సిచ్యువేషన్స్ అన్నీ. అందుకని ఎవరిని ఏమన్నా కూడా మనకే ఇదవుతుంది అంతే. ఇది మాత్రం నిజం. మన ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే అందరికీ శత్రువువే అయిపోతాం. అది ఫ్రెండ్స్, రియల్గా చెప్తున్నా. కాకపోతే పాప మాత్రం ఇట్లా జరిగి అబ్బా అసలు ఘోరంగా అంటే ఘోరంగా. అసలు తల్లిదండ్రులు ఎట్లా ఓర్చుకుంటుర్రో ఏం పడో. మా బాబు కొంచెం స్కూల్ నుండి ఒక్క 5 మినిట్స్ అటు ఇటు అయినా కూడా ఎంత భయం అవుతుందంటే అంత భయం అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లల ముచ్చట్లు అంటే బాగా ఘోరంగా అనిపిస్తుంది. రియల్గా చెప్తున్నా కదా ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి ఏ బాధ అయినా చెప్పుకోలేరు. వాళ్ళు చెప్పే ముచ్చట మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాదు. దానికి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల మీదనే వాళ్ళ ప్రతాపం అనేది చూపిస్తుండ్రు. ఎందుకంటే బయట జరిగే సిచ్యువేషన్స్ అట్లున్నాయి. ఎంతమంది అసలు మొన్న రీసెంట్గా ఒక వచ్చింది, కన్న తల్లే 6 ఇయర్స్ బేబీని చంపేసింది. కార్ లోపల పడుకోబెడితే చనిపోయిందని చెప్పేసి సృష్టించింది. అసలు ఏ ఎవిడెన్స్ లేకుండా అయిపోయింది ఆమె. ఇంకొక ఆయనతోటి మంచిగా హ్యాపీగా ఉంటుంది. భర్తను వదిలేసి ఈ పాపని చంపేసి ఆయనతోటి హ్యాపీగా ఉంటుంది. అది తర్వాత ఒక 6 months 3 months తర్వాత అది బయటకు వచ్చింది ఆ ఇష్యూ అయితే. అసలు ఎంత ఘోరంగా అంటే ఆ చిన్న పాప అసలు ఏం చేసింది, దానికి ఏదో సోకులా ఉండి అట్లా చేసింది కానీ చిన్న పిల్ల ప్రాణం అయితే తీసేసింది. ఇట్లాంటివి బయటికి రాని చాలా అంటే చాలా ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. చాలామందికి తెలియదు. కాకపోతే అసలు ఎంత ఘోరమై ఉందంటే బయట అసలు జనాలకి అసలు వావి వరుస అంటూ ఏం లేకుండా అయిపోతుర్రు. అసలు అట్లాంటప్పుడు పిల్లల్ని కనడం ఎందుకు, చంపడం ఎందుకు, అసలు ఎంత ఘోరంగా అంటే రీసెంట్గా ఇంకొక ఇష్యూ కూడా, 2 పిల్లలు మగ పిల్లలు వాళ్ళ నాన్నని చంపేసిండు.
ఎందుకు చంపేసిండంటే ఏదో అప్పుల బాధలు సంథింగ్ ఉండి చంపేసిండనని చెప్పిస్తుండ్రు. అసలు ఎట్లాంటి ఇష్యూస్ వింటున్నామంటే అసలు ఘోరంగా ఉన్నది పరిస్థితి. అసలు పెంచాలని ఇష్టం లేకపోతే కనడం ఎందుకు?